60 ఏళ్ల అమ్మా నాన్నల ప్రేమ కథతో ప్రేక్షకులకు షడ్రుచిన భోజనాన్ని తెలుగు తెరపై వడ్డించబోతున్నారు ప్రముఖ సినీ రచయిత నటుడు తనికెళ్ల భరణి. ఆయన దర్శకత్వం వహించిన మిథునం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా భరణి చెప్పిన మిథునం విశేషాలను చూసొద్దాం పదండి. అదో రకమైన ఫీలింగ్. నువ్వు ఊరు వెళ్ళినప్పుడు నిద్రపట్టి చచ్చేది కాదే. ఓ రాత్రి వేళ నీ చీర కప్పుకుని పడుకునేవాడిని. ఏ చీర కప్పుకున్నానో అందులోనే ప్రత్యక్షమయ్యేదానివి కల్లో. తన విశేష నటనా చాతుర్యంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు తనికెళ్ల భరణి. తోటరాముడిగా డిసైడ్ చేసిన, రచయితగా తెలుగు పదాలకు పరికిని కట్టించిన అది ఆయనకే సాధ్యం. ఆటగదరా శివ అంటూ శివతత్వాన్ని బోధించిన ఆధ్యాత్మికవేత్త. తాజాగా తన కళా క్షీర సాగర మదనంలో మిథునం అనే ఒక మధురమైన చిత్రానికి దర్శకత్వం వహించారు. కళామ తల్లికి ఆభరణంగా నిలిచిన భరణి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ మిథునానికి సంబంధించిన మధురమైన ముచ్చట్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి సార్ ఇలా డిసైడ్ చేశారు? ఇది చాలా కాలంగా అనుకుని డిసైడ్ చేసిందే, సడన్గా వచ్చింది ఏం కాదు. 15 ఏళ్ల క్రితం నేను శ్రీరమణ గారి మిథునం చదివినప్పుడు ఒక దివ్యమైన అనుభూతి. అంటే మంచి కథ చదివితే దాని తాలూకు వాటి జ్ఞాపకాలు చాలా కాలం మనతో పాటు ట్రావెల్ అవుతాయి. మళ్ళా 10 అంటే ఈ మధ్య దాదాపు 1 year 2 years బ్యాక్ మళ్ళీ చదివినప్పుడు అదే అనుభూతి కలిగినప్పుడు ఇది చాలా మంచి సినిమా తీస్తుంది అని నాకు అనిపించి మొదలెట్టాను. ఇందులో 2 పాత్రలు, ఒకటే లొకేషన్. మిథునాన్ని మీలాగే తెరకెక్కించాలని చాలా మంది పోటీ పడ్డారు. అందులో మీకు ఈ అవకాశం మీరు ఎలా పొందారు? చాలా మంది అంటే అదే ఎప్పుడైనా సరే చలంగారిది మైదానం చేద్దామని చాలామంది కోరిక, విశాల నేత్రాలు చేద్దామని చాలామంది కోరిక, ఈ సినిమా చేద్దామని చాలామంది అనుకున్నారు. నాకు తెలిసిన బాగా రవికిషోర్, శ్రవంతి రవికిషోర్, మిగతా చాలామంది అనుకున్నారు. కానీ నేను ఒక పట్టుదల, ఎందుకంటే ఇది కష్టమైన స్క్రీన్ ప్లే, 2 వేషాలు. అదే విశ్వనాథ్ గారు కూడా సినిమా చూసి చాలా ఆశ్చర్యపోయి, చాలా కష్టమయ్యా 2 వేషాలతో ఎట్లా రన్ చేసావు కానీ అని అనమాట. అంచేత నేను ఛాలెంజ్గా చేశాను. కాకపోతే ఏమిటంటే 2 గంటలు ఒక సీరియస్ సబ్జెక్ట్ చెప్తే తట్టుకోలేడేమో, కానీ 2 గంటల ఎంటర్టైన్మెంట్ జనం యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చార్లీ చాప్లిన్ బిట్స్ లాగా అంత విపరీత కిందపడి దొరికి అంత నవ్వు ఉండదు కానీ మందహాసం చేసుకుంటూ ఒక మలయ మారుతంలో సాగిపోతుంది ఈ సినిమా. పండు ఆ పండే కాదు, ఆ పేరు నాకు గిట్టదు. దీన్ని చూస్తే ద్రాక్షారం సంబంధం గుర్తుకొస్తుందా? అవునే, అవును. ఆ ఎబ్రాసి ద్రాక్షారం సంబంధం చేసుకుని ఉంటే కనీసం వదిలిపోయేది. 7 వారాల నగలతో ఏనుగంబారి మీద ఊరేగించేవాడు కావచ్చు. నీ రాణివాసం అంతా నాశనం చేశాను నేను. 60 ఏళ్ళ అమ్మా నాన్న ప్రేమ కథ అన్నారు. 60 ఏళ్ళ అమ్మా నాన్న ప్రేమ కథను ఎలా చూపించబోతున్నారు? మన ఇప్పుడు ఈ బిజీ లైఫ్స్లో చాలామంది కలలుగానే ఒక అందమైన ఇల్లు. ఎందుకంటే మీరు ఎవరినన్నా అడగండి, ఏం చెప్తారంటే ఏదో సంపాదించేసిన తర్వాత ఆ పల్లెటూళ్ళలోనో ఎక్కడికో వెళ్ళి చిన్న రిసార్ట్స్ లాంటివి కట్టుకుని 4 మొక్కలు వేసుకుని హాయిగా కాలు మీద కాలు వేసుకుని రిలాక్స్ అవుతాను అంటూ ఉంటారు చాలామంది. వెళ్ళరు, ఊరికే కళలో నిజంగా ఉన్నవాళ్ళు కూడా వెళ్ళరు. అంటే ఇప్పుడు మధ్యతరగతి వాడు ఒక కళ, అది ఎప్పుడో చేసుకుని వెళ్ళాలి. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి, దేశం నిండా ఉంటాయి, వాళ్ళు వెళ్ళలేరు. సంపాదన ఆ మిషన్లో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఇది మనం వెళ్ళినా వెళ్ళకపోయినా అలాంటి ఒక అనుభూతి ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టేసాము. అంటే ఒక పెంకుటిల్లు, ఒక పెరడు, అందులో ఒక నుయ్యి, అన్ని సమస్తమైన వృక్షజాతులు అన్నమాట. బెండకాయలు, వంకాయలు, బీరకాయలు, దోసకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇక మీరు కూరల మార్కెట్లో ఉండే సమస్తము అక్కడ పండుతుంటే ఫ్రెష్గా ఆ పూట కాపూట కోసుకుని, అసలు జీవితంలో ఏ పూట కాపూట పాలు వండుకుని కాఫీ పెట్టుకోవడం లేదా పెరుగు చేసుకోవడం, ఏ పూట కాపూట చెట్టు నుంచి డైరెక్ట్గా వండుకోవడం అనేది ఎన్ని జన్మల పుణ్యం నాకు తెలియదు. ఎందుకంటే మనకి ఎప్పుడో కోసి ఎక్కడో పంపించి అక్కడి నుంచి మన దగ్గరకు వచ్చి ఈ దళారుల్లోంచి అందులో టమాటాలు, వంకాయలు అయ్యేటప్పటికి వాటి జీవం సమస్తం చచ్చిపోయి అవి మనం తింటున్నది ఇవాళ. అందుకని మన ఫేసులు కూడా అలాగే వస్తున్నాయి. బట్ అక్కడ అంత ఫ్రెష్నెస్ అది ఫీల్ అయ్యాం. డిటాచ్మెంట్ అనేది ఈ ఫిలాసఫీని ప్రబోధించే చిత్రం. అంటే మీరు పిల్లల్ని ప్రేమించండి, కొడుకుల్ని ప్రేమించండి, కూతుళ్ళని ప్రేమించండి, కానీ వాళ్ళ మనవాళ్ళ కోసం, వాళ్ళ మనవాళ్ళ కోసం ఇట్లా జీవితాంతం ఎవరి కోసమో జీవితాంతం చాకరీ చేసుకోకర్లే. మీ లైఫ్ పిల్లలు పుట్టారు, పెంచాం, చదివించాం, వెళ్ళిపోయారు అంతే, రెక్కలు వచ్చిన పక్షులాగా. సో ఎప్పుడైనా పలకరిస్తారు, హాయ్ అంటే హాయ్. అది ఇక్కడ ఇప్పుడు మీరు ఆ జ్ఞాపకాలను ఎవరేసుకుంటూ కొత్త ఉత్సాహంతో బతకండి.
మన పెళ్లి మేళం గుర్తొస్తుంది. ఎందుకు రాదు? పెద్ద మేళం ఖర్చు యావత్తు మగ పెళ్లి వారిదే అన్నారు. ఏ మేళం రాలేదు. సడీ చప్పుడు ఎక్కడ పెళ్ళేంటని మా ఊరి గంగిరెద్దు స్వాముని పిలిపిస్తే చివరికి వాడికొక్క వరహా ఇప్పించేసరికి మా తల ప్రాణం తోకకొచ్చింది. సరే, మిథునంలో భరణి గారి తల్లిదండ్రులు ఎంతవరకు కనిపిస్తారు? మా అమ్మ పెద్దగా కనపడదు కానీ ఆ అపదాసు క్యారెక్టర్ మా నాన్నగారు. ఎందుకంటే మా నాన్నగారు ఒక మిడిల్ క్లాస్ రైల్వే గుమాస్తా. అన్ని పనులు అంటే సాయంత్రం ఆఫీస్ నుంచి 5 గంటలకు అయిపోగానే 5:30 కల్లా వచ్చేసేవారు నడుచుకుంటూ. సమస్తమైన పనులు చేసేవారు. అందుకని అవన్నీ ఇన్స్పిరేషన్ తోటి మనం ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు. మా నాన్న 93 years బతికారు. ఒక యోగా చేసేవారు. బట్ సమస్తమైన పనులు అనమాట. ఇంకా ఆ పని ఈ పని కాదు, ఆయన అవన్నీ నిలబెట్టి. అంటే అప్పదాసు ఇందులో కుండలు చేస్తాడు, దూది ఎక్కుతాడు, వ్యవసాయం చేస్తాడు, తవ్వుతాడు, కూరలు పండిస్తాడు, పొలాలకు మందు కొడతాడు, తర్వాత బంగారు పని చేస్తాడు, అదేంటే మన చెప్పులు కుడతాడు. అలాగా ఇందులో చెయ్యని అంటే ఇన్ని పనులు చేస్తూనే ఉంటాడు. అంటే నా ఉద్దేశం అంటే పని శ్రమదేవోభవ, పని చేస్తూనే ఉండాలి. ఆ చేయడంలో ఒక ఆనందం పొందుతాడు. ఆవిడ అంతే, ఏ కడగడం, తొడవడం, దాల్చడం, ఏవో పిల్లలు వస్తున్నాను ఇన్ని పిండి వంటలు చేసి పడేస్తుంది ఒక్క రెక్క మీద. సో మనకి ఆ శ్రమైక జీవన సౌందర్యం ఏదైతే ఉందో అది నేను చూపించడానికి ప్రయత్నం చేశాను మా నాన్న క్యారెక్టర్లో. అలాగే గ్రీనరీ, చెట్లు కొట్టేయడం, నరికేయడం, ఈ దౌర్భాగ్యం లేకుండా ఒక పచ్చదనం. గ్లోబల్ గ్రీన్ గ్లోబ్, అట్లాగా మళ్ళీ ఆకుపచ్చ భూగోళం తయారవ్వాలన్న దానికి ఒక సంకేతంగా ఈ ఇల్లు, ఈ సంసారం, ఈ కుటుంబం. అంటే వాతావరణం పచ్చగా ఉండాలి, మనస్సు పచ్చగా ఉండాలి, మనుషులు పచ్చగా ఉండాలి. ఎందుకు వచ్చిన శ్రమ? సకల కళా వల్లభుడికి మళ్ళీ నేను దూదెక్కుతాను, నువ్వు నన్నేకు. ఆ సీతాకోకచిలక ఎంత అందంగా ఉందో. కావాలా? ఆహా, చూడమంటుంటే. చూడ్డం గిడ్డం జాంతానై మనం చూసి రమ్మంటే కాల్చుకొచ్చేయడమే. అప్పదాస్ క్యారెక్టర్, బుచ్చిలక్ష్మి క్యారెక్టర్ ఈ కథలో అద్భుత. నిజంగానే ఈ 2 పాత్రలకి బాలు గారిని, లక్ష్మి గారిని ఎలా ఎంపిక చేసుకున్నారు? బాలు గారు అంటే రెగ్యులర్గా సినిమా యాక్టర్ కాదు, ఆయన సింగర్. ఎప్పుడో తప్ప కనపడే వ్యక్తి, అంటే పాత్ర కనపడాలి, బాలుగా కనపడకరాదు. ఆ క్రమంలో నేను ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బాగా సాహిత్యం చదువుతాడు. ఆయన ఏమంటే ఇట్లా మిథునం చేస్తున్నాను, మీరు దయచేసి ఇట్లా కథ చెప్పాను. చాలా చాలా సంతోషించాడు ఆయన. ఏమైనా నువ్వు యాక్టర్ నువ్వే చేయొచ్చు, కానీ నా అదృష్టం నాకు ఇస్తున్నావు, తప్పకుండా చేస్తాను. అలాగే లక్ష్మి గారు ఇప్పుడు ఈ సినిమా కథ ఫస్ట్ ఆవిడ ఒప్పుకోలేదు. సహజంగా నేను బిజీగా ఉన్నా. అది కథ చెప్పాక ఆవిడ చాలా హృదయానికి హత్తుకున్నాయా, కళ్ళనీళ్ళు వచ్చినాయి. తప్పకుండా నేను చేస్తాను. ఎందుకంటే ఇది ఎంత ఎంటర్టైన్మెంట్ 90% ఇచ్చినా ఒక దగ్గరికి వచ్చేటప్పటికి గుండె పట్టేస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ అందరూ భారంగానే థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఎందుకంటే నేను ప్రివ్యూలు దాదాపు 8 వేశాను. 60 దాటిన ఆలు మగల, 60 దాటిన ఆలు మగల, అనురాగామృత మథనం, గృహస్థ ధర్మం సగర్వముగా తానెగరేసిన జయకే.